కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఏంటి మొత్తానికి ఆ, సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి గాయాన్ని మాయం చేసినట్టారు మనం అనుకోవాలా, లేకపోతే ఆ, చాలు ఇంతకన్నా ఎక్కువ ఈడిస్తూ ఉన్నది కూడా తెగుద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాండేడ్ తీసేశారు అనుకోవాలి? ఎలా చూడాలి మేడం ఈ రెండు అని ఈ అంశాన్ని మనం? అంటే 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే ఈ ఈ బ్యాండ్ ఎయిడ్ వేసుకోవటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు అనేది అర్థమైంది. అంటే ఇది ఒక డ్రామా అనేది ఆ, ప్రజలకి తెలిసిపోయింది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మనందరికి అర్థం అవటం వేరు, వాళ్ళకి అర్థం అవటం వేరు కదా. వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు తెలియని వాళ్ళకి మనకే అర్థమైనప్పుడు చేసిన వాళ్ళకి వాళ్ళకి ఇంకెంత బాగా అర్థం కావాలి. సరే, ప్రజలకు తెలియదేమో అనుకుని కొంచెం డ్రామా ఆడారు. సరే, నడిచిపోయింది. కాకపోతే జరిగింది ఏంటంటే అదే సందర్భంలో వీళ్ళు దీన్ని ఎట్లా ఇది చేయాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో వైఎస్ సునీతలో తన తండ్రిని చంపిన హంతకుడికి చోటిచ్చిన అన్న కంటే కూడా ఒక రోగి కనిపించాడు ఆవిడికి. ఒక పేషెంట్ కనిపించాడు. డాక్టర్లు ఏంటి అంటే ఆ, రాగద్వేషాలకు అతీతంగా శత్రువు వచ్చినా గానీ వైద్యం చేయాలి అని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉంటది. వాళ్ళ ఓత్తులోనే ఉంటది అది. అయితే అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఆ లేదు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎక్కువ కాలం ప్లాస్టర్ వేస్తే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది, చాలా ప్రాబ్లంలో పడతావు. నీకేదో లాభం వస్తుందని చేస్తున్నావు కానీ అంతకు మించిన నష్టం జరుగుతుంది అని ఆవిడ ఒక సలహా చెప్పారు. సలహా చెప్పేసరికి మామూలుగా అయితే శత్రువులకి ఎవ్వరు సలహా చెప్పరు నిజానికి. పైగా తనని కేసులో ఇరికిస్తాను అని అన్న జగన్మోహన్ రెడ్డిని ఆ, కూడా ఆవిడ క్షమించేసి ఆయన బాగుండాలి అని ఆమె కోరుకుంది అంటే ఒక రకంగా ఆవిడ పెద్ద మనసుకి మనం జేజేలు చెప్పాల్సిందే. మరి పెద్ద మనసు చేసుకుని ఆవిడ ఒక సలహా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సరే, అసలు నేను ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుందామా, ఇదేదో కులదైవం అవుతుంది అనుకుంటే ఇది కాస్త దరిద్రం అయ్యి కూర్చుంది అని చెప్పి ఆ ఆయన నిర్ణయం చేసుకుని ఆ, ఏ సందర్భంగా ప్లాస్టర్ లేకుండా బయటికి రావాలి అనే దాని మీద ఒక చిన్న స్కెచ్ చేసి మేనిఫెస్టో రిలీజ్ చేసే సందర్భంలో ఆ అది లేకుండా వచ్చేసేస్తే బయటికి మనం తీసుకొచ్చిన మార్పుని డామినేట్ చేయగలిగిన ఇష్యూ ఏదన్నా బయటికి తీసుకొస్తే అప్పుడు బెటర్ గా ఉంటది. అంటే అందరి దృష్టి దాని మీదకే వెళ్ళిపోతుంది కాబట్టి పాత దాన్ని మర్చిపోతారు అని ఒక చిన్న క్యాలిక్యులేషన్ తోటి పెద్ద విషయం ఏంటి ఇప్పుడు మేనిఫెస్టో. మేనిఫెస్టో తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ప్లాస్టర్ లేకుండా వచ్చారనుకోండి, ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఒక 2 రోజులు పోయిన తర్వాత ఉమ్, అవును మొన్న కూడా లేదు కదా ప్లాస్టర్, అంటే గాయం తగ్గిపోయింది కావచ్చు అనుకుంటారు అని ఒక చిన్న ఆ స్కెచ్ చేసి ఆ స్కెచ్ లో భాగంగా మేనిఫెస్టో రోజు అందరి దృష్టి మేనిఫెస్టోని ఆకర్షించే సందర్భంలో ఈయన ప్లాస్టర్ తీసేసుకుని వచ్చేసారు. కానీ ఇవాళ ఉమ్, దేవాంతకులకి దేవాంతకులు వస్తున్న రోజులు ఇది. అసలు ముందు ఈయన మేనిఫెస్టో కంటే కూడా ప్లాస్టరే చూశారు. ఈయనకి మళ్ళీ ఇంకొకసారి డామిట్ కథ అడ్డం తిరిగింది. సరే, ఏదైతేనేమండి, ఆయన గాయం తగ్గిపోయింది. మనకు కావాల్సింది ఏంటి? మనకి 5 సంవత్సరాల పాటు మన పరిపాలించిన ముఖ్యమంత్రికి ఒక చిన్న దెబ్బ తగిలితే ఆ ఆ, దెబ్బ గురించి ఆయన చాలా అతి జాగ్రత్త తీసుకుంటే దానివల్ల ఇంకో ప్రమాదం వచ్చేదాన్ని నివారించుకొని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మనం కూడా గౌరవించాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో కొత్త విషయాలు ఎలాగూ లేవు. పాచింతకాయ పచ్చడి మేనిఫెస్టో అది. దానిలో ఆ మరి అలాంటప్పుడు ఏదో ఒక కొత్తదనం ఉండాలి అన్నప్పుడు నిన్నటిదాకా ప్లాస్టర్ తో చూసిన జగన్మోహన్ని ఇప్పుడు ప్లాస్టర్ లేకుండా చూస్తున్నాం అనేది అదొక్కటి కొత్త విషయం తప్పితే మేనిఫెస్టోలో ఏమీ లేదు. ఆయన మళ్ళీ అదే పాత పాట నవరత్నాలు నవరత్నాలు నవరత్నాలు. అంతేగాని మేనిఫెస్టోలో నేను నా ప్రజల ఉపాధి కోసం నేను ఈ పరిశ్రమలు తీసుకొస్తాను, ఈ పరిశ్రమలు పెట్టడం వల్ల పలానా పలానా పరిశ్రమలు అవసరమైనవి ఉన్నాయి, అవి పెట్టడం ద్వారా ప్రజలకి నిరుద్యోగాన్ని
దూరం చేస్తాను, వాళ్ళకి ఉపాధి పెంచుతాను, తద్వారా వాళ్ళు కొనుగోలు శక్తిని పెంచుతాను, ఆ దీనివల్ల వలసలు ఆగిపోతాయి, నా రాష్ట్ర ప్రజలు నా రాష్ట్రంలోనే ఉంటారు, ఇట్లాంటి మాటలు చాలా ఎక్స్పెక్ట్ చేసాం. కనీసం పోయినసారి చేసిన తప్పులు ఇప్పుడు మేనిఫెస్టోలు అంటే ఏంటండి? పోయిన సంవత్సరం పెట్టిన దానికి ఈ సంవత్సరం దానికి ఒక మెరుగు ఉంటదనే కదా. ఇప్పుడు బెటర్మెంట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తామండి? ఎవరైనా మార్కులు ఎక్కువ వస్తాయనే కదా. మరి అలాంటప్పుడు ఒక చిన్న విద్యార్థి బెటర్మెంట్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ విద్యార్థి బెటర్మెంట్ రాసేటప్పుడే అంత ఆశతో రాస్తున్నప్పుడు, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరలా ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటప్పుడు ఆయన మేనిఫెస్టో ఎంత బాగుండాలండి? ఏమీ లేదు. మరి అలాంటప్పుడు అందుకే మేనిఫెస్టోలో ఏమీ లేదు కాబట్టి ఆయన మొహం మీద ప్లాస్టర్ను చూశారు అందరూ. అదే మేనిఫెస్టోలో ఏమన్నా వ్యవహారం విషయం ఉన్నట్టయితే గనక ఆయన ప్లాస్టర్ వేసుకుంటే ఏంటి, వేసుకోకపోతే ఏంటి? నిజంగా చెప్తున్నానండి. అసలు ప్లాస్టర్ వేసుకోవటం వల్ల ఈ రాష్ట్రానికి ఏమన్నా బ్యాండేజ్ల ఫ్యాక్టరీ అయినా వస్తది అంటే ఆయన ప్లాస్టర్ వేసుకున్న అర్థం ఉంది. నాకు కావాల్సింది అభివృద్ధి అండి, నాకు కావాల్సింది ఉపాధి అండి, నాకు కావాల్సింది పరిశ్రమలండి, నాకు కావాల్సింది నలుగురికి అన్నం పెట్టే ఆ, ఉమ్, ఆ, వ్యవస్థ రావాలి అని నేను కోరుకుంటున్నాను అనడం అవసరం ఇవాళ ఈ రాష్ట్రానికి. అందుకోసం ఏంటి అంటే ఇక ఆయన సునీత చెప్పింది తీసినా, సునీత చెప్పకుండా తీసినా, ఏం చేసినా ఆయన ఒక మాట అనుకున్నారు, ఈ ప్లాస్టరే నన్ను మళ్ళీ గెలిపిస్తది. పోయినసారి ఎట్లయితే కోడికత్తి సీను కేసు గెలిపించిందో, ఆ కేసు ఎట్లా అయితే తనకు ఉపయోగపడిందో, ఈసారి ప్లాస్టర్ కూడా అలా ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు. అనుకుంటే అది జరగకపోగా దానివల్ల నష్టమే జరిగేలాగా ఉంది అని అర్థమైంది. మామూలుగా అయితే ఆయన ఏమనుకున్నాడంటే ఆ ప్లాస్టర్ని ఒక కులదైవం లాగా ఆయన ఇంట్లో ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకుని ఆ తల్లి నీ వల్లే నేను అధికారంలోకి వచ్చాను అని చెప్పుకోవాలి అన్నంత ఆశ పెట్టుకున్నాడండి. పాపం ఆయన ఆశలన్నీ అడియాసలైనవి. ఆయన గాయం సంగతి ఏమో, సెప్టిక్ అవటం ఏమో, అవన్నీ తర్వాత విషయాలు. కానీ ముందుగా మటుకు ఆయన కోరుకున్నది ఏంటి అంటే ఈ ప్లాస్టరే నన్ను బతికిస్తది అని అనుకున్నాడు. అసలు నేను నిన్న కూడా ఎక్కడో చెప్పాను, ఖచ్చితంగా వైఎస్ భారతి ప్రతిరోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈయన ప్లాస్టర్ వేసుకుని వెళ్ళాడా లేదా, ప్లాస్టర్ వేసుకోకపోతే ఎంత ప్రమాదం అని జాగ్రత్త చెప్పి ఆమె దగ్గరుండి ప్లాస్టర్ వేసి, అంటే మామూలుగా పాత రోజుల్లో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు భర్తలకి వీరతిలకం దిద్ది పంపేవాళ్ళు, అట్లా ఈవిడ ప్లాస్టర్ వేసి పంపించిందని నేను అంటే మర్చిపోకుండా రోజు రోజుకి సైజు పెరిగే ప్లాస్టర్ వేసుకున్నారు అంటే మరి ఏమనుకోవాలి చెప్పండి. అందుకోసం ఏది ఏమైనప్పటికీ ఆ ఈ ఈ ఈ ప్లాస్టర్ ని చూసే అదృష్టం మనకు తప్పిపోయినందుకు చింతిస్తూ, ఆ మేనిఫెస్టోలో కూడా ఏమీ లేనందుకు చాలా బాధపడుతూ ఆ, ఇలా నేను మాట్లాడవలసి వస్తుంది. నన్ను క్షమించండి. అయ్యో! పర్లేదు మేడం. కొత్త కులదైవాన్ని పరిచయం చేశారు మాకు. ప్లాస్టర్ అమ్మ అన్నం పోనీకి నుంచి. ధన్యవాదాలు.